జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్గా తీసిన సినిమా 'దేవర'. ఈ సినిమా మొన్న శుక్రవారం రోజున గ్రాండ్గా థియేటర్లోకి రిలీజ్ అయింది. 2 రోజుల్లోనే దాదాపు 300 కోట్ల వరకు రాబట్టగలిగిందని చెప్పుకోవాలి. రిలీజ్ అయిన మొదటి రోజు మధ్యాహ్నం వరకు సినిమాపై నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ సాయంత్రం వరకు పాజిటివ్ టాక్ తెచ్చుకొని కలెక్షన్స్లో దుమ్ము రేపుతుంది 'దేవర' మూవీ. దాదాపు 6 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ రావడం జరిగింది. అటు కొరటాల శివ కూడా మంచి కాక మీద ఉన్నాడు. ఈ తరుణంలోనే 'దేవర' సినిమా మంచి కలెక్షన్స్తో ముందుకు వెళుతుందని చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు రిలీజ్ అయింది పార్ట్ 1 మాత్రమే. 'దేవర' పార్ట్ 2 కూడా ఉంటుంది. అయితే 'దేవర' పార్ట్ 2లో చాలా సన్నివేశాలు, అలాగే పాత్రలు, విషయాలు సస్పెన్స్గానే ఉంచారు కొరటాల శివ. సినిమా ప్రారంభంలో దయ, అలాగే యతి గురించి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నట్లు ముందు చూపించారు. కానీ వాళ్ళ గురించి సినిమాలో ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. ఇందులో ఒకరు బాబీ డియోల్ అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. దీనిపై 'దేవర' రెండవ భాగంలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి తీసుకువచ్చిన జాన్వీ కపూర్ పాత్రను పూర్తిగా తీసేశారు. ఆమె సెకండ్ హాఫ్లో వస్తుంది. ఎందుకిలా జాన్వీ కపూర్ పాత్రను తగ్గించారు అనేది పార్ట్ 2లో క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. 'దేవర' రెండో భాగంలో జాన్వీ కపూర్కి రోల్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ట్రైలర్తో పాటు సినిమాలో సముద్రంలో కొంతమంది అస్థిపంజరాలు మనకు కనిపిస్తాయి. వాటి వెనుక ఉన్న మిస్టరీ మాత్రం రివీల్ చేయలేదు. భైరవ్ కొడుకు శ్రీకాంత్ బ్యాక్గ్రౌండ్, అంతేకాకుండా 'దేవర' చెల్లెల గురించి పైన చెప్పారు. వీళ్ళ గురించి రెండో భాగంలో పూర్తిగా క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ అసలు ఎందుకు భయస్థుడిగా ఉంటాడు? తన తండ్రి మరణం వెనుక అసలు కథ ఏంటి? ఏ విధంగా ఎన్టీఆర్ తెలుసుకుంటాడు అనే విషయాలు కూడా 'దేవర' రెండో భాగంలో కొరటాల శివ క్లారిటీ చూపించే ఛాన్స్ ఉంది. మొత్తానికి చాలా మిస్టరీలు దాటొచ్చిన కొరటాల శివ పార్ట్ 1 రిలీజ్ చేశారు.